జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫస్ట్ లిస్ట్, అంటే ఫస్ట్ లిస్ట్ అనుకోవచ్చు, ఇదే ఫైనల్ లిస్ట్ అని కూడా చాలా మంది భావిస్తున్నారు. అయితే చాలా మంది 60 స్థానాలు 70 స్థానాలు అని గతంలో కూడా మనం అనుకున్నాం. కాకపోతే అవి కాకుండా దాదాపు 40 స్థానాల వరకు అయితే జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అందులో 36 స్థానాలను అయితే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసి ఇప్పుడు రేపు 10వ తారీఖు జనసేన పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేయడానికైతే రెడీ అయిపోయింది. అంటే సంక్రాంతికి ముందే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ చెప్పింది. అలాగే టీడీపీ కూడా అదే రోజు ఒక 60 మందితో కూడినటువంటి ఫస్ట్ లిస్ట్ని అయితే అనౌన్స్ చేయడానికి అటు టీడీపీ ఇటు జనసేన కూడా రెడీ అయిపోయాయి. అయితే దానికి సంబంధించి మనకు ఒక ఎక్స్క్లూజివ్గా ఒక బ్రేకింగ్గా ఆ లిస్ట్ కూడా మన దగ్గరికి అయితే వచ్చింది. దానికి సంబంధించి మీకు ఒకసారి క్లియర్గా ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి ఒకసారి చెప్తాను. అయితే అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఉత్తరాంధ్రలో నరసన్నపేట, ఉత్తరాంధ్రకి సంబంధించి నరసన్నపేట ఫస్ట్గా అనుకోవచ్చు. తర్వాత శృంగవరపుకోట, నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, మాడుగుల, రాజోలు, కాకినాడ సిటీ, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజానగరం, అమలాపురం, కొత్తపేట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, ఉంగుటూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, చీరాల, దర్శి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాజంపేట, ఆళ్లగడ్డ, అనంతపురం, ధర్మవరం. అంటే ఈ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి జనసేన పార్టీ అయితే ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 100కి 100% ఈ లిస్ట్ అయితే జనసేన పార్టీ నుంచి రేపు అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని చెప్పి చాలామంది మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక వార్త అయితే ఇది. అంటే ఇదే లిస్ట్ని రేపు పొద్దున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాలతో కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడున్నారు. వాళ్ళకి సమాధానం పోటీ చేయబోతున్నారని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మనం గతంలో కూడా ఈ లిస్టుకు సంబంధించి ముందే అనుకున్నాం, జనసేన పార్టీ ఏ స్థానాల్లో బలంగా పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇది ఫైనల్ లిస్ట్. ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి జనసేన టీడీపీ కలిపి ఉమ్మడిగా రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ని దించే ప్రయత్నంలో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి జనసేన పార్టీ టీడీపీ కలిసి వెళ్తుంది. అందులో భాగంగా జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చదివి వినిపించాను. అంటే దాదాపు 36 స్థానాలతో, ఇవి కాకుండా అటు ఇంకో 2-3 స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చాలామంది భావిస్తున్నారు. అవి ఏ స్థానాలు ఏంటి అనేది ఇంతవరకు అయితే బయటికి రాలేదు.